హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఆహ్, ఆలు 65 అండ్ పావులో పెట్టే ఆలు కర్రీ. ఆలు 65 అండ్ పావులో పెట్టే ఆలు కర్రీ. పావ్స్ అంటే తెలుసు కదండీ! మనం పావు బాజీ తింటాం కదా! ఆ పావ్స్ ఉంటాయి కదా! దాంట్లో పెట్టే కర్రీ అనమాట. సో, అవి నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవ్వండి. నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అందరూ కూడా నా వీడియోస్ కింద చూసి మీరందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నా పాటలు వినండి. నేను పాటలు పాడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పాడుతున్నాను. సో, మీరందరూ కూడా పాటలన్నీ వినండి. నన్ను ఆదరించండి. ఇక్కడ ఆదరించినట్టే అక్కడ కూడా ఆదరించండి. అలాగే నా శ్రీవల్లి టాకీస్‌ని విత్ స్టాండ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో, నేను ఇంతలా అడుగుతున్నాను. కంటెంట్ మార్చి మిమ్మల్ని చెప్తున్నాను. ఇంకా కాంబో రెసిపీస్ ఉండవండి. జస్ట్ అన్ని సింగిల్ రెసిపీస్ ఉంటాయండి. నేనెప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా వచ్చేస్తాయండి మెసేజెస్. అప్పటిదాకా రావండి. పొద్దునుంచి ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ రాలేదు. ఇదిగో ఇలా మొదలెట్టానంతే వచ్చేస్తాయి. గొడవ. సో, సో మీరందరూ కూడా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే అందరూ కూడా ఆహ్, నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అదొకటి కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. విత్ స్టాండ్ అవ్వడం నాకెంత ఇంపార్టెంటో మీకు కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ నా మాటలు వినొచ్చు, నా ముచ్చట్లు వినొచ్చు. సో, మీతో నేను ఇంటరాక్ట్ అయ్యి ఉంటాను. నేను మీతో మాట్లాడొచ్చు. మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. సో, ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఎప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్‌లో మన ఇంటరాక్షన్ అనేది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానండి. సో, ఇక దాంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పావులో పెట్టే కర్రీ చెప్పేస్తానండి. బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి. మీరు ఎన్ని తీసుకుంటే అన్ని. అలాగే ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా తరిగి పెట్టుకోవాలండి. చాలా నైస్‌గా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లో మీరు నూనె వేయండి. మీకు తగినంత నూనె. ఎక్కువ ఎక్కువ పర్వాలేదు మేము ఎక్కువ తింటామంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. లేదు మేము చాలా తక్కువే తింటామంటే మామూలుగా వేసుకోండి. ఎందుకంటే ఉడకబెట్టిన బంగాళదుంపలే కాబట్టి ఎక్కువ నూనె అవసరం ఉండదు. కానీ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం నూనె ఎక్కువ అవుతుంది. సో, మీరు దాన్ని బట్టి మీరు రుచికి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసేయండి. కొంచెం ఆవాలు వేయండి. ఇంకా నేను మినపప్పు, శనగపప్పు ఏమీ వెయ్యకూడదు. చాలా కొంచెం ఆవాలు, ఎక్కువ కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అప్పుడే కరివేపాకు వేసేసేయండి. కరివేపాకు వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. కింద నుంచి పైకి ఉల్లిపాయలు వేశాక మనం ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేయండి. దానికి కొంచెం కలర్ మారనివ్వాలి. అప్పుడు పసుపేయండి. పసుపేసాక మళ్ళీ కలపండి. ఆహ్, ఆహ్, ఏది మన ఉల్లిపాయలని కలపండి. సో, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగుతుంటాయి. ఎప్పుడైతే కొంచెం కలర్ మారి ఉల్లిపాయలు వేగాయో అప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మీకు తగినంత రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను ఆల్రెడీ ఒక రెసిపీలో నేను చెప్పేసాను ఎలా చేయాలో అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఒక రెసిపీస్‌లో అంటే కాంబో రెసిపీస్‌లో నేను చెప్పినట్టున్నాను. బికాజ్ నేను బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను. నేను ఇంట్లోనే చేసుకుంటాను. దాని పద్ధతి నేను మీకు రెసిపీస్ చెప్పేటప్పుడే చెప్పేసాను. సో, మీరక్కడ యూట్యూబ్‌లో ఉన్న రెసిపీస్‌తో మీరు చూసి చేసుకోవచ్చు. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో హోమ్ మేడ్‌ది మీరు పేస్ట్ మాక్సిమం ఇలాంటి కూరల్లో కొంచెం 1 స్పూన్ అయినా ఉండాలి. మరి హాఫ్ స్పూన్ బాగోదు. సో, 1 స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉల్లిపాయలు కలిపేయండి. కలిపేశాక అప్పుడు మీరు ఈ బంగాళదుంపల్ని మరీ మ్యాష్ చేయకండి. అలా అని మరీ ముక్కలు ముక్కలుగా ఉంచకండి. సెమీ మ్యాష్. సో, అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉండాలి. అలా అని మ్యాషు అవ్వాలి. ఆ పడంగా అంటే మనం ఉప్మా కూర చేసుకుంటాం. ఉప్మా కూరలో మరీ మెత్తగా ఉండవు గదా! అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలు బంగాళదుంపల ముక్కలు వస్తూ ఉంటాయి కదండీ! అలాగే చేసుకోవాలి. అలాగే చేసుకొని ఆహ్, హ్మ్, ప్యాన్‌లో మ్యాష్ చేసుకున్నాక ప్యాన్‌లో వేసేసేయండి. ప్యాన్‌లో వేసేసి శుభ్రంగా కలపండి. కలిపి ఒక హాఫ్ గ్లాస్ నీరు పోయండి. హాఫ్ గ్లాస్ నీరు పోసి కలపండి. మళ్ళీ అది కలిపాక ఒక 2 నిమిషాల తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేశాక మళ్ళీ కొంచెం కలపండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎండుకారం వేయండి. ఒక 1 స్పూన్ ఎండుకారం వేయండి.
మీరు ఏది వాడతారో అది 3 మ్యాంగోస్ వాడతారా? ఆశీర్వాద్ వాడతారా? అది మీ ఇష్టం. మీరు ఏ కారం వాడితే అది. అది వాడండి. అది వేయండి. అది వేసేసాక బాగా కలపండి. కలిపేసాక అప్పుడు మీరు ఇదేంటి పావు భాజీ మసాలా అని అమ్ముతారు. ఆ పావు భాజీ మసాలా కొంచెం వేయండి. కొంచెం వేసి మళ్ళీ కలపండి. అన్నీ 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని 2 మినిట్స్ తర్వాత అన్నీ ఇలాంటి పౌడర్స్ అన్నీ కలపాలి. ధనియా పౌడర్ ఉంటే ధనియా, జీలకర్ర పౌడర్ ఈ 2 కలిపిన పౌడర్స్ ఉంటే అలాగా, లేదా మీరు సెపరేట్‌గా చేసి పెట్టుకుంటే పర్లేదు. నేనైతే ఈ ధనియా, జీలకర్ర పౌడర్ బదులు నేను సాంబార్ పౌడర్ వాడేస్తాను. సో, సాంబార్ పౌడర్ వేసేస్తాను. అలాగే ఈ ఈ పావు భాజీ మసాలా వేసేస్తాను. మీకు మీకు తగినంత వేసుకోండి. సో, ఫ్లేవర్ బాగా రావాలి కదా! ఎందుకంటే మనం పావులో పెడతాం కాబట్టి, మసాలా కర్రీ కాబట్టి. సో, పావు భాజీ మసాలా వేసేసేయండి. వేసేసాక అప్పుడు కొంచెం గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా గానీ, మీ దగ్గర ఏ మసాలా ఉంటుందో కానీ గరం మసాలా ఈజ్ ఇంపార్టెంట్. ఈ గరం మసాలా వేయండి. అదొక హాఫ్ స్పూన్ వేసేసేయండి. బాగా కలపండి. సో, ఇప్పుడు మసాలాలన్నీ పడిపోయాయి. ధనియా పౌడర్ పడిపోయింది, జీలకర్ర పౌడర్ పడింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది, పావు భాజీ మసాలా పడింది, మన గరం మసాలా పడింది. కొంచెం మీ ఇంట్లో చాట్ మసాలా లాంటిదేమైనా ఉంటే చాట్ మసాలా వేయండి. లేదు చాట్ మసాలా లేదు అంటే నిమ్మకాయ పిండొచ్చు. సో, నిమ్మకాయ కూడా హాఫ్ చెక్క నిమ్మకాయ పిండొచ్చు. సో దట్ కొంచెం ట్యాంగీగా పుల్ల పుల్లగా ఉంటుంది. శుభ్రంగా కలిపేయండి కూరని. కలిపేశాక అప్పుడు మీరు కొత్తిమీర, ఆహ్, పుదీనాతో గార్నిష్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా కలిపేయండి. సో దట్ కొత్తిమీర, కరివేపాకు ఇందాక వేసాం. కొత్తిమీరను, పుదీనా మొత్తం ఆ కూరలో కలిసిపోవాలి. ఇదేనండి మన పావులో పెట్టే ఆహ్, మసాలా కర్రీ. సో, పావు మసాలా కర్రీ. అయిపోయిందా అండి? సో, ఇందులోనే నేను ఇది కూడా చెప్పేస్తాను. ఆలు 65 కూడా చెప్పేస్తాను. సో దట్ ఇవాళ 2 చెప్పేసినట్టు అయిపోతాయి. సో, హ్మ్, ఇప్పుడు ఆలులు తీసుకోండి. ఇలా ఉడకబెట్టొచ్చు, లేదా ఉడకబెట్టినవైతే తొందరగా మ్యాష్ అయిపోతాయి. నేను ఉడకబెట్టలేదండి. పచ్చి బంగాళదుంపలనే మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని తొక్క తీసేసేయండి. చాలా పెద్ద పెద్దవిగా తరుగుకోవాలండి. ఒక్కొక్కటి 2 గానీ, 3 కానీ ఒక బంగాళదుంపలో 4 అవ్వాలి. అంత పెద్ద పెద్దగుండాలండి. అంత పెద్ద పెద్దగుండి దాన్ని తొక్క తీసేసి ఒక డిష్‌లో వేసుకోండి. ఆ డిష్‌లో మళ్ళీ మీరు కొంచెం పసుపేసుకోండి. తర్వాత పసుపేసుకున్నాక కొంచెం ఉప్పేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. మీకు తగినంత కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొంచెం. బాగా కలపండి. కొంచెం పెరుగు వేసామా లేదా అన్నట్టు 1 స్పూన్, 1-2 స్పూన్స్ పెరుగు వేయండి. అది వేశాక కార్న్ ఫ్లోర్ వేయండి. 2 స్పూన్స్ బియ్యం పిండి వేయండి. 2 స్పూన్స్ శనగపిండి వేయండి. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్ కాదు 4 స్పూన్స్ వేసినా పర్లేదు. ఎందుకంటే అది బైండింగ్‌కి పనికొస్తుంది కాబట్టి 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయండి. 2 స్పూన్స్ బియ్యం పిండి వేయండి. 2 స్పూన్స్ శనగపిండి వేయండి. ఇవన్నీ నేను మీడియం సైజు స్పూన్‌లు కానీ, లేదా పెద్ద స్పూన్‌తో అయినా మీరు వేయొచ్చు. మరీ చిన్న స్పూన్‌తో కాదండి. పెద్ద స్పూన్‌తోనే ఇవన్నీ తీసుకొని మీరు వేయండి. సో, మీరిప్పుడు ఇంక వేరే నీరు ఏమీ వేయక్కర్లేదు. పొటాటోస్‌గున్న నీరు మనం ఇందాక 3 స్పూన్స్ కర్డ్ గూడా వేసాం కాబట్టి, అలాగే ఇవన్నీ వేసాం కాబట్టి సో, సరిపోతుంది. హ్మ్. సరిపోతుంది. సో, మీరు అప్పుడు ఆహ్, బాగా కలపండి. కూరని అంటే ఆ ముక్కలకి ఇవంతా బ్యాటర్ అంతా పట్టాలి. మనం వేసినవంతా పట్టాలి. మన శనగపిండి గానీ, బియ్యం పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ ఇవన్నీ పట్టాలనమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాక అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా కలిపేసేయండి. కలిపేసేసి బాగా కలపండి. అవి బాగా విడిపోయే ఉంటాయి తప్ప అది పేస్ట్ మాత్రం అవ్వదు. పేస్ట్‌గా మాత్రం తయారు చేయకండి. మనం మంచూరియా తయారు చేసినట్టు కాకుండా ఆ మొత్తం అంతా దానికి పట్టాలంతే. మనం వేసిన పిండిలన్నీ ఆ ముక్కకి పట్టాలి. అలా డ్రైగానే ఉంటుంది. ఇప్పుడు మీరు బాండీ తీసుకోండి. బాండీలో జీలకర్ర వేయండి. కొంచెం తరిగిన వెల్లుల్లిపాయలు వేయండి. ఒక 5, 6 వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసి వేసేయండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసేయండి. పచ్చిమిరపకాయలు వేసేసాక అప్పుడు మీరు ఉల్లిపాయలేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. లేదు ఉల్లిపాయలు స్కిప్ చేయాల్సంటే ఉల్లిపాయలు కూడా స్కిప్ చేసేయొచ్చు. కరివేపాకు వేయండి. కరివేపాకు వేసేసాక అప్పుడు మీరు ఈ బంగాళదుంపల్ని ఒక్కొక్కటిగా బాండీ గానీ, ప్యాన్ గానీ మీరేమంటారో దాంట్లో దింపేసేయండి. ఒకటేసారి వేస్తే కలిసిపోతాయి కాబట్టి ఒక్కొక్కటి దింపండి. ఇప్పుడు మనం వంకాయ కూర చేసేటప్పుడు వంకాయని స్టఫ్ చేశాక ఒక్కొక్కటి ఎలా ప్యాన్‌లో వేస్తామో అలాగే ఈ ఆలు ముక్కల్ని కూడా ఈ మొత్తం అంతా అంటుకుపోయింది కాబట్టి అలా ప్యాన్‌లో వేసేసేయండి. వేసేసి అప్పుడే కదపకండి. జస్ట్ అలాగే ఉంచేసేయండి. ఆ ప్లేట్‌కేమైనా ఉంటే ప్లేట్‌లో డిష్ గానీ, ప్లేట్ గానీ మీరు ఎందులో కలిపారో అందులో కొంచెం ఈ పిండంతా ఉండిపోతుంది. శనగపిండి గానీ, బియ్యం పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ, దాని మసాలా అంతా ఉండిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెం నీరు పోసేసి, ఆ నీరుని ఈ పైన జల్లేసేయండి. ఈ ముక్కల మీద ఇలా సర్కిల్
సర్కిల్‌గా వేసి జల్లేసేయండి. ఒక 5 మినిట్స్ దాకా దాన్నస్సలు కలపకండి. కదపకుండా ఉప్పు, కారం కూడా వేయమని చెప్పాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చెప్పాను. అన్నీ చెప్పేసాను. సో, ఆహ్, ఆహ్, బాగా కదపండి. ఒక 5 నిమిషాల తర్వాత మెల్లిగా స్పూన్ తీసుకొని కదపండి గానీ, ఒక పెద్ద పెద్ద గరిటెలు తీసుకొని మాత్రం కదపకండి. స్పూన్ తీసుకోండి. స్పూన్‌తో అన్నీ నీట్‌గా ఒక్కొక్కటి కలిపేసి తిరగేస్తూ ఉండండి. అలా మీకు పడుతుందండి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం సిమ్‌లో పెట్టి చేస్తాం కానీ, ఇది హైలో పెట్టి చేసేదిను మీడియంలో పెట్టి చేసేది కాదండి. సిమ్‌లో పెట్టి చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. బికాజ్ మాడిపోతుంది లేపోతే. ఎందుకంటే మనం ఆ పిండిలన్నీ వేసాం కాబట్టి కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ వేసాం కదండీ! ఇవన్నీ వేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా హైలో పెట్టేసామనుకోండి, ఆ పిండంతా మాడిపోతూ ఉంటుంది. ఆ ముక్క ఉడకదు. సో, సిమ్‌లో పెట్టామంటే సైమల్టేనియస్‌గా ఉడికిపోతుంది. అలాగే ఈ పిండి కూడా మంచిగా రోస్టెడ్ అవుతూ ఉంటుందనమాట. మంచి ఎర్రగా రోస్టెడ్‌గా ఉంటుంది. సో, అలాగా 5 మినిట్స్‌కి అక్కడే ఉండండి. ఎక్కడ వేరే వేరే చోటికి వెళ్ళిపోకండి మర్చిపోతారు. సో, శుభ్రంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపండి. కలిపాక ఇందాకనే మీరు ఉప్పు వేసేసారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు కావాలంటే కొంచెం కారం తీసుకోండి. ఎండు కారం తీసుకొని ఒక 1 స్పూన్ కారం వేయండి. ఎందుకు వేయమంటున్నానంటే ఎప్పుడైతే మనం ఎండు కారం వేస్తారో మీరు గమనించి చూడండి. ఎప్పుడైతే మనం ఎండు కారం వేస్తామో ఏ ఫ్రైలో అయినా అవి వెంటనే విడిపోతాయి. వెంటనే సెపరేట్ అయిపోతాయి. అప్పటిదాకా అతుక్కునున్నవి కూడా ఈ ఎండు కారం వేయగానే డిఫరెంట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోతాయి. సో, అంటే వేగడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అతుక్కోవనమాట. సో, మీరు ఎండు కారం ఒక 1 స్పూన్ గాని, 1 ½ స్పూన్ గాని ఇందాక 1 స్పూనే వేశారు కాబట్టి, ఇక్కడ 1 గాని, 1 ½ స్పూన్ వేసేసి చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసేసి ఒక 5 నిమిషాలున్నాక బంద్ చేసేసి దాని మీద కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకోండి. మీ ఆలు 65 రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇది చపాతీస్‌లోకి బావుంటుంది. అన్నంలోకి బావుంటుంది. ఉట్టినే సింపుల్‌గా బౌల్‌లో ఇచ్చేసి పిల్లల్ని తినమంటే బావుంటుంది. టీవీ చూసేటప్పుడు తినొచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం వేసేటప్పుడు కొంచెం యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న పచ్చిమిరపకాయలు కొంచెం వేయించి పైన పెట్టండి. ఎందుకంటే ఆలు 65 కదండీ! కొంచెం అవి కొరుక్కొని తింటే బావుంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న పచ్చిమిరపకాయలని కొంచెం నూనెలో వేసేసి, ఉప్పు వేసి వేయించేసేసి అవి పైన గా డెకరేటివ్‌గా గార్నిష్‌గా పెట్టేసేయండి. మీకెన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు పెట్టేసుకోండి. సో, ఇలాగండి నేను చేసింది. సో, మీరందరూ కూడా ఇలాగే మీరు పావు యొక్క మసాలా కర్రీ తయారు చేసుకోండి. అలాగే ఆలు 65 కూడా తయారు చేసుకోండి. మరిన్ని రెసిపీస్‌తో నేను మీ ముందుకొస్తాను. మీకన్నీ చెప్తాను. కానీ మీరు మాత్రం దయచేసి ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా నేను అడగలేను. ఎందుకంటే మీరందరూ నాకు అలవాటు పడ్డారు కాబట్టి నేనిలా అడుగుతున్నాను. సో, మీరు అలవాటు పడ్డారు కాబట్టి నా మాటలకి, నా ముచ్చట్లకి. నేను మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ నేనుండాలంటే నా ఛానెల్ ఉండాలి. నా ఛానెల్ ఉండాలంటేనే మీ 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 చేతుల్లో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానెల్ ఉంటుంది. సో, మీరందరూ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరికీ చెప్పండి శ్రీవల్లి టాకీస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని. మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి.